రాజకీయం అంటే సేవ అభివృద్ధి అని చెప్పిన నేత చంద్రబాబు. అత్యుత్తమ లక్షణాలు కలిగిన నాయకుడు లోకేష్. కడప మహానాడు రెండో రోజులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రాజకీయం అంటే సేవ అభివృద్ధి అని చెప్పిన నేత నారా చంద్రబాబు నాయుడని, అలాంటి సేవ లక్షణాలు కలిగిన మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మహానాడులో భాగంగా కడపలో రెండవ రోజు ఆమె మాట్లాడారు. వారసుడంటే వ్యాపారాలకి ఆస్తులకే కాదని, ప్రజాస్వామ్యంలో అత్యుత్తమ విలువలతో కూడిన పార్టీ విలువలు కాపాడుతూ కార్యకర్తల మనసు గెలిచిన నేత లోకేష్ అన్నారు. పార్టీ తల్లిదండ్రులు కష్టకాలంలో ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాక్షస పాలనలో ఉన్న ఓ నియంతను ఎదుర్కొన్న లోకేష్ ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారని అన్నారు. శ్రీమతి శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నాకు విధ్వంసం నుండి వికాసం వైపు పయనించడానికి ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 102వ జన్మదిన శుభోత్సవం సందర్భంగా ఆయన పాదాభివందనాలు చేస్తున్నాను. అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ సినిమాలు పేరు ప్రఖ్యాతులు చూస్తూ పెరిగాం. చంద్రబాబు గారి ఇమేజ్ చూసాం, విన్నాం. చంద్రబాబు గారి విజన్ చూసి మేము ఎంచుకున్న వ్యాపార రంగంలో కూడా ఆధునికత, అప్డేట్ మెషిన్స్తో వరల్డ్ వైడ్ విస్తరించాం. లోకల్ టు గ్లోబల్ లీడర్గా ఉంటూ కూడా మాలాంటి కొత్త వారికి గౌరవం, మర్యాద ఇవ్వడంలో, ప్రజాసేవలో ఎలా ఉండాలో సలహాలు, సూచనలు ఇవ్వడంలో చంద్రబాబు గారు చూపే అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజకీయం అంటే సేవ, అభివృద్ధి అని చెప్పారు. మాలాంటి రాజకీయం సేవగా చూసే వాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవానికి మరోసారి ధన్యవాదాలు. వారసుడు అంటే ఆస్తులకు, వ్యాపారులకి కానీ ప్రజాసేవ కోసం పుట్టిన రాజకీయ పార్టీలకు వారసుడు కావడం అంటే అది పెద్ద సాహసం. అలాంటిది తాత తండ్రిని మించి రాజకీయ పార్టీలో ప్రతి కార్యకర్త మనసు గెలిచిన లీడర్గా లోకేష్ తనకు తాను నిరూపించుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులను, తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రాక్షసాంగ పరిపాలన చేసే నియంతతో పోరాడినప్పుడే లోకేష్ బాబు గారి శక్తి తెలిసింది. ఇన్ని ఉత్తమ నాయకత్వ లక్షణాలు మనసున్న అధినేతలతో కలిసి ప్రయాణం చేయడం చాలా